హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి చికెన్ కందినకాయ అంటారు కదండి, అదే కర్రీ చేద్దామని. కర్రీ కాదు, ఫ్రై అండి. దాన్ని అయితే కడిగి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకున్నా. ఇంకా కళాయిలో ఆయిల్ వేసి డైరెక్ట్గా అవి వేసేసి ఫ్రై చేస్తున్నా అండి. కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేయమనియండి కొద్దిసేపు. తర్వాత ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి అండి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు అవి వేసుకొని మళ్ళీ కాసేపు కలపండి. కొంచెం దూరగా ఫ్రై అవ్వాలి. అప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ అట్లా వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదు. కొద్దిసేపు ఆగి వేద్దామని కారం వేసుకొని కొద్దిసేపు కారం స్మెల్ పోయేంత వరకు కలపండి. కొద్దిగా ఉప్పు, ఇప్పుడు పెరుగు వేసుకోండి. కొంచెం పెరుగు, పచ్చిమిర్చి వేసిన, ఇందాక వేయలేదు. పచ్చిమిర్చి పెరుగు వేసుకొని కొద్దిసేపు అటు ఇటు కలిపిన తర్వాత వాటర్ వేసుకోండి. వేసుకొని దగ్గరగా ఉడకనివ్వండి. బాగా దగ్గరగా ఉడికేటప్పుడు కొంచెం వాటర్ తగ్గినాక కొబ్బరి వేసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి కూడా ఉడకాలి కదా అందులో, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇలా దగ్గరికి అయినాక మంచిగా కొత్తిమీర జల్లుకొని కొద్దిసేపు ఉంచుకోండి. ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫైనల్గా అయితే